హల్లెలూయా. రెండు చేతులు ఎత్తాలి. సహజంగా కాదు, రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవునికి మొట్టమొదట మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఆయనే సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, భూమిని ఆకాశాన్ని కలగజేసిన నిత్యత్వమునకు నిత్య జీవానికి ఆధారభూతుడైన ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్లాగనే కూడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియ దేవుని పిల్లలారా, గడిచిన కాలంలో దేవుని కృపే ఈరోజు మనం ఆరోగ్యంగా, సజీవులుగా, క్షేమంగా ఉన్నాము అంటే చెప్పండి, ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. దేవుడు మనందరికి ఇచ్చినట్లే ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు ఇంతవరకు ఈ స్తుతి ఈ స్తుతి ఆరాధనలో ఇంతవరకు దేవుడు మనలను ప్రేమించి, మనలను కనికరించి, దేవుడు తన యొక్క ఆత్మాభిషేకం, ఏ అభిషేకం అమ్మా? తన ఆత్మాభిషేకముతో దేవుడు ఇంతవరకు మనల్ని నింపిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? పోయిన ఆదివారం దేవుని వాక్యం అమ్మా, అదే మాట కోసమే నేను చెప్పా. వచ్చిన అధ్యాయం నాకు తెలియకనా, ఏం చదువుకున్నాం, ఏ సందర్భాన్ని గురించి చదువుకున్నాం, సందర్భం ఏంది అని అడిగాను. సందర్భం ఏంది? సందర్భం ఏంది? బైబిల్ ఎతకాల్సిన పని లేదమ్మా. సందర్భం ఏంది? బైబిల్లో సందర్భం దొరకదు మీకు. ఆ యుద్ధం, అదే ఇప్పుడు బైబిల్ తిరగేసినా ఉపయోగం లేదు. యుద్ధం సందర్భం ఏంది? యుద్ధం. యుద్ధంలో మనం ఉన్నాం. యుద్ధంలో దేవుడు ఏం ధరించమన్నాడు? దేవుడు ఏం ధరించుకోమన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచములో ఆ కవచం ఎన్ని భాగాలు ఉన్నాయో మీకు చెప్పుకుంటా వచ్చా. కవచం ఎన్ని భాగాలు ఉన్నాయి కవచములో? అయ్యా ఎన్ని చెప్పాను? ఒకటి, సత్యం అనే దట్టి నడుమునకు బెల్ట్ పెట్టుకోవాలి. నీతి అనే చొక్కా తొడగాలి. పాదములకు జోడి స్థిరమైన మనస్సు అనే చెప్పులు తొడుక్కోవాలి. ఎన్ని చెప్పా? 3 చెప్పా. ఈరోజు 4వ భాగం, సర్వాంగ కవచములో 4వ భాగం అమ్మా. 16వ వచనం చదవండి. 4వ భాగం అర్థమైంది అమ్మా. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుదురుగాక. 4వది ఏమొచ్చింది? విశ్వాసం అనే డాలు. అగో సందర్భం అడిగినప్పుడు ఆ మాట చెప్పాలి. మీరు వచ్చిన అధ్యాయం
అదేముంది, నేను చదువుతా ఉన్నా వచ్చిన అధ్యాయం తెలుసు, కానీ సందర్భం ఏందనేది ఎప్పుడు అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు పోయిన వారం ఆ విశ్వాసం అనే డాలు గురించి చెప్పుకున్నాం, అది సందర్భం. ఆ పోయిన వారం చెప్పులు సువార్త అనే జోడు సందర్భాన్ని గురించి చెప్పుకున్నామండి, అది వచ్చిన అధ్యాయం వద్దు. సందర్భం ఏంటి? ఈరోజు సందర్భం ఏంటిది? విశ్వాసం అనే డాలు అన్నారండి. డాలు గురించి చెప్పుకోవాలి. డాలు అంటే ఒకటి బెల్ట్ వచ్చింది, చొక్కా వచ్చింది, ఇంకా చెప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ మూడితో పాటు డాలు పట్టుకోమన్నాడు. యుద్ధం చేసేటప్పుడు డాలు పట్టుకోండి. డాలు అంటే ఎంతమందికి తెలుసు? యుద్ధాలు ఎంతమంది చూశారు? యుద్ధాలు చేసేటప్పుడు రాజుల యుద్ధాలు ఎంతమంది చూశారు? ఎదుటివాడు అప్పుడు వెనకట కాలంలో బళ్ళాలు బాణాలు తప్ప వేరే లేవు. అర్థమవుతుందా? ఏముండే? బాణము బల్లెము తప్ప వేరేది లేదు. యోధులైతేనేమో బరిసెలు తీసుకునేవాళ్ళు. యోధులు బాగా బరిసె విసరగలిగినటువంటి, చేతిలో సత్తా కలిగినటువంటి వాళ్ళు బరిసెలు తీసుకొని యుద్ధానికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఏమో పెద్ద పెద్ద వాళ్ళు బాణాలు తీసుకొని యుద్ధం చేసేవాళ్ళు. రెండు రకాలు ఉంటారు అందులో. ఈ బరిసె అందరు విసరలేరు. ఎందుకని? ఈ బరిసె ఇట్లా ఎత్తితే చాలా బరువు ఉంటుంది. దాదాపు ఎన్ని కేజీలు నాకైతే సాంతం తెలియదు. 3 కేజీలు బరువు ఉంటుంది. ఈ బరువుని ఎత్తగలిగి ఇసరగలిగాలి శత్రువు గుండెల్లోకి. అంత సైనికుడికి అంత కెపాసిటీ కావాలి. వాళ్ళని యోధులు అంటారు. రెండే 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి బడిస, రెండవది బాణం. ఈ రెండు శత్రు వేసినప్పుడు మనకు తగలకుండా ఇదిగో ఎట్లాగా అడ్డం పట్టుకొని ఉండేదాన్ని ఏమంటారు? డాలు అందరనండి. డాలు. డాలు అంటే పెద్ద బళ్ళెవలాగా ఉంటుంది, ప్లేట్ లాగా ఉంటుంది. డాలు ప్లేట్ లాగా ఉంటుంది. ప్లేటు. ఆ ప్లేటు కూడా దేనితో తయారు చేస్తారో తెలుసా? ఆ డాలు కూడా అది ఇత్తడితో. ఎదుటివాని బరిసె విసిరినా గుచ్చుకోకుండా ఉండటానికి బరిసె దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో నుంచి బరిసె వస్తే ఆ పొదులు కోడానికి గుచ్చుకూడదా లేదా? ఆ బాణానికి దిగకుండా బరిసెకు గుచ్చుకోకుండా ఉండటానికి ఈ డాలుని ఇత్తడితో తయారు చేస్తారు. ఇంకా అవసరమైతే ఉక్కుతో తయారు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేంతో తయారు చేస్తారు? ఉక్కుతో చేస్తారు, ఇత్తడితో చేస్తారు. బాగా ఇట్లాగా శత్రు వేసినప్పుడు ఏం చేస్తారు? ఇట్లాగా ఎవరన్నా కొడుతున్నారు అనుకో పిల్లలు, మమ్మీ కొట్టవద్దు, అవునా కాదా? చెయ్యి అడ్డం పెట్టినట్లుగానే ఈ డాలు కూడా ఏం చేస్తారు? అడ్డం పెడతారు. అంటే డాలు ఎవరికి మధ్యలో ఉంటుంది? ఈ డాలు పట్టుకున్న వారికి ఆ వస్తున్న బాణానికి మధ్యలో ఉంటుంది ఈ డాలు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యలో ఉండేదాన్ని పౌలు గారు ఏమన్నాడంటే విశ్వాసముగా ఉండాలి. ఏమన్నాడు? విశ్వాసం అనే డాలు పట్టుకోనుడి. ఎందుకయ్యా డాల్ అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు? వాడు బాణాలు వేస్తా ఉంటాడు. ఇట్లాగా బాణాలు విసురుతా ఉంటాడు. రెండవది, అది ఏ బాణాలో తెలుసా? దుష్టుడేసే బాణాలు సామాన్యమైన బాణాలు కాదు. ఆడేసే అగ్ని బాణాలు. అక్కడ చదవండి, బైబిల్లో స్పష్టంగా ఉంది.
మామూలు బాణాలా అగ్ని బాణాలా? మామూలు బాణాలు వేరు, అగ్ని బాణాలు వేరు. వాడు ఏం చేస్తాడు? బాణం వేస్తా ఉంటాడు. బాణం వేయటం అంటే అర్థం ఏంటంటే, బాణం ఎప్పుడు వేస్తారంటే డిస్టర్బెన్స్ చేయటానికి, అంటే నిన్ను కలవరపరచటానికి, నీ ఏకాగ్రతను చెడగొట్టటానికి. పిల్లలు ఏం చేస్తారు చూడండి, పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కాగితకాలతో బాణం చేస్తారు. కాగితకాలతో బాణం చేసి జడకేయటం వేస్తారా లేదు పిల్లలు? ఇక్కడ వేయటం, చేతికి వేయటం, వీపుని వేయటం. ఎవరు వేసింది ఇక్కడ? అంటే మనం మాట్లాడుతున్న సందర్భాన్ని వదిలిపెట్టి ఏం చేస్తాం? వేసింది ఎవరు అంటే ఈ బాణం ఎందుకో తెలుసా? ఏకాగ్రతను చెడగొట్టడానికి. దేనికమ్మా? ఏకాగ్రతను చెడగొట్టడానికి. నువ్వు దేవుని మీద దృష్టి ఉంచావు, దాన్ని చెడగొట్టడానికి సాతానుడు ఏం చేస్తాడు? బాణాలని ప్రయోగిస్తాడు. మంచిది, జాగ్రత్తగా విందాం. అసలు బాణాలంటే ఏంటి? వాడి బాణాలంటే ఎవరు చెప్తారు? వాడు దుష్టుని బాణాలు ఎంతమంది ఎదుర్కొన్నారు? ఏంటి అవి? వాడు బాణాలు ఎంతమంది తగిలి? ఏమా? వాడి బాణాలు ఎంతమంది తగిలి? అందరికి తగిలియా? స్తోత్రం చెప్పండి, ఎడిగా స్తోత్రం చెప్పండి. బాణాలు ఏంటి అంటే సందేహాన్ని కలిగించటం, అది ఒక బాణం. చెప్తా, బాణాల పేర్లు చెప్తా, వాడి బాణాల పేర్లు చెప్తా. బైబిల్లో సందేహాన్ని కలిగించటం వాడి ఒక బాణం. సందేహం అంటే ఇప్పుడు నువ్వు ఒక అంశం కోసం భారంగా దేవుణ్ణి అడుగుతున్నావు, దేవుడు ఒక ఉద్యోగం కోసం అడుగుతున్నావు, లేదు ఒక మార్కుల కోసం అడుగుతున్నావు, ఒక గృహం కోసం అడుగుతున్నావు, ఒక పొలం కోసం అడుగుతున్నావు, ఒక విషయం కోసం నువ్వు అడుగుతున్నావు, భారంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. అది మధ్యలో బాణం వేసి అంటాడు, బాణం వేస్తాడు. ఏం బాణం? సందేహం అనే బాణం. ఇప్పుడు వెంటనే మనసులోకి ఏమొచ్చింది? ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరిగిద్దంటవా జరగదంటవా? ఇది ఎవరు వేసిన బాణం? చెప్పండి. ఇది ఎవరు వేసిన బాణం? నువ్వేం చేస్తావు? దీక్షతో అడుగుతున్నావు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అడగమన్నాడు అని నువ్వు అడుగుతున్నావు. వాడు మధ్యలో ఏం బాణ వేస్తాడు? ఎందుకు నువ్వు అంత కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉంటున్నావు, పని మాడుకొని ఉంటున్నావు? అసలు అది జరిగిద్దా? ఆ కార్యం జరిగిద్దా? నీకు జరగదు. అసలు ఇదంతా చేసే కంటే ఒక్కసారి ఆదివారం తెల్లవారుజామున ముసుకేసుకొని పోయిరా కటు డాడీకి. ఆదివారం తెల్లవారుజామున అనగానే బొలి వెలిగిందంటే స్తోత్రం నాయన. చూసా ఎక్కడికి వెళ్తాం ఆదివారం ఉదయం? చర్చి కాదు, అంతరానికి. నాకు చాలా మంది కనపడ్డారు కాలకట్ట దగ్గర. నేను వాకింగ్ వెళ్తా, చూసావు ఆదివారం ఉదయం నన్ను చూసి ముసుకేసుకొని, పిల్లలకు ముసుకేసుకొని, అంటే నేను వాకింగ్ చేస్తా కదా, కాలకాడికి పోతా కదా, నన్ను చూసి పిల్లలకు ముసుకేస్తున్నారు. వాళ్ళు ముసుకేసుకొని త్వరగా బడిమారి, ఫాస్ట్గా బడిమారి. ఎక్కడ కంటాడు మళ్ళా? ఇప్పుడు ఆదివారం పొద్దున్న ఎక్కడ కంటాడో? పాని. నన్ను చూసి మొహం దాచావు, నన్ను చూసి బిడ్డను దాచావు. ఆయనకి మనం దాయగలవా? ఎవరికి?
అంటే అక్కడికి వెళ్తున్నావంటే సాతాను నీకు ఏదేశాడు? వాడంటాడు దేనికి దానికే. దేనికంటే ప్రార్థన పూర్తి ఏడ్చుకోకూడదని ఏడుంది. అందరూ బాట్ల నువ్వు ఒక్కదాన్ని పరిశుద్ధురారువా ఏం కావాలి? ఓవరికి అట్టబోయి వేసుకొని 10 రూపాయలు ఇచ్చిరాక ఎంత ప్రార్థన చేసి వాళ్ళని చేయమని వీళ్ళని చేయమని ఎంత ఎందుకు అంటే వాడు ఏం వేస్తున్నాడు? బాణ వేస్తున్నాడు. ప్రార్థనా పనులే చెబుతున్నారు వాళ్ళకే. నాకుదే ఒక ఆమె చెప్పింది సంఘంలో, మన సంఘంలో. నేనన్నా ఏంటమ్మా అర చెబుతున్నావు? పాస్టర్ గారు అదేం దాని నువ్వు ఎక్కడికి వస్తున్నావు? జీవంగా దేవుని మందిరానికి వచ్చి నమ్మకం కలిగి వచ్చి ప్రభు పాత్రలో చెయ్యి వేస్తూ నువ్వు సహోదరికి ఇస్తున్న సలహా అక్కడికి పోయిరా అంటే నువ్వు చెడింది గాక ఈ పొయ్యే వాళ్ళందరికీ దేవుడు ఏమేశాడు చెప్పండి? నీ బిడ్డలారా, బాణ వేస్తున్నాడు, పొయ్యిరాకి బాణ వేస్తున్నాడు. కానీ ఒక సహోదరుని ఇదే సంఘంలో చెల్లి వచ్చింది. అందరూ ఏమన్నారు తెలుసా? చెల్లికి మాత్రం పెడతారు. ఏం పెడతారు? సహోదరి ఒకటే అన్నది. అందరూ వెళ్ళిపోమంటున్నారు పాస్టర్ గారు. నేను వెళ్ళిపోను. నా దేవుడు, జాగ్రత్తగా వినండి ఈ పదం, నా దేవుడు ఏ దేవుడైతే నా కోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుని ప్రేమనైతే నేను పొందుకున్నానో, ఏ ప్రభు శరీరాన్ని రక్తాన్ని తాగుతున్నానో దానికంటే నా దేవుడు బలవంతుడు. పుట్టు గడిగే చప్పట్లో. నా దేవుడు బలవంతుడు. నా దేవుడు ఏ రోజుకైనా స్వస్థపరుస్తాడు, నన్ను ముడతాడు, నన్ను బాగు చేస్తాడు. ఏ సహోదరి బాలేదు? సహోదరి కూడా వేశాడు దుష్టుడు అగ్ని బాణం. ఎవరో ఒక చెప్పింది మన సంఘంలోని కదా, బాణం వేశాడు. కానీ సహోదరి లొంగలా. ఎందుకని? ఇన్ని సంవత్సరాలు జీవం గల దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు చూస్తున్న మనం లొంగిపోయి, సాతాను మాటలకు లొంగిపోయి చిక్కుడుగాయలా ఒక్క పూట దురద కోసం, ఒక్క పూట మానసిక కోసం వేసుకొని వస్తే ఈ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? చాలా మంది ఈ బాణాలకు లోనైపోతున్నారు. వాడు జాగ్రత్త, మనం ఎంత ప్రార్థన చేస్తున్నామని కాదు, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, వాడు వేసే బాణం నిన్ను నీ విశ్వాసాన్ని చెడగొట్టాలి. వాడు ఏం కొట్టాలి? యుద్ధంలో నువ్వు గెలవకుండా ఉండాలి వాడి ఉద్దేశం. నువ్వు గెలిస్తే ఎక్కడ బాగుపడతావో, నీ విశ్వాసంలో ఎక్కడ బాగుపడతావో సహోదరు అన్నది, దేవుడు నన్ను స్వస్థపరుచును గాక, దేవుడు నన్ను దర్శించును గాక, దేవుడు నన్ను బలపరుచును గాక. ఇలాంటి సందర్భాలలో సాతానుడు దుష్టుని బాణాలు, సందేహాన్ని కలిగించే బాణాలు, విశ్వాసాన్ని చెడగొట్టే బాణాలు. ఇప్పుడు ఒక బాణం చెప్పాను మీకు, ఒక బాణం. ఏ బాణం? సందేహం. తగ్గిద్దా తగ్గదా? తగ్గిద్దా తగ్గదా? అమ్మా తగ్గిద్దా తగ్గదా? అది ఒక బాణం. ఇంకో బాణం ఏంటో చెప్పండి, మీకు తెలిసిన బాణాలు. వాడి బాణం తగ్గిద్దా తగ్గదా? తగ్గిద్దా తగ్గదా? సందేహం. బైబిల్లో ఉంది. సందేహపడువాడు దేనితో పోల్చబడింది? ఎవరు చెప్తారు? సందేహపడువాడిని దేవుడు దేనితో పోల్చాడు? అనుమానం పడ్డావనుకో ప్రార్థనలో, తగ్గిద్దో తగ్గదో, జరిగిద్దో జరగదో, నేను వెళ్తానో లేదో, నేను సక్సెస్ అవుతానో లేదో, నిలబడతానో లేదో, పడతానో నిలబడతానో అని అనుమానంగా నువ్వు ప్రార్థన చేశావనుకో, వాడు వేసే బాణానికి గురయ్యావనుకో, దేవుడు నిన్ను ఒక దానితో పోల్చాడు. సందేహించువాడు.
బైబుల్ ఎన్నిసార్లు చదవలేదు తల్లి మీరు? బైబుల్ ఎన్నిసార్లు లేదు కదా. సందేహించువాడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండునుగాక. ఏ తరంగాన్ని? ఎగిరిపడే సముద్రపు అల వచ్చింది పోయిద్ది, అలా వచ్చింది పోయిద్ది. అటు శాంతం బాబు, ఇటు శాంతం వచ్చింది. అంటే నిలకడలేని మనస్సు. ప్రార్థన చేద్దామా అటు వెళ్దామా, ప్రార్థన చేద్దామా అటు వెళ్దామా, నిలకడలేని మనసు. ఇది వాడి బాణం. ఎవరు బాణం? వాడి బాణం వేయగానే మనకేమన్నా వాడు వచ్చింది? నిజమే కావాలా, ఒకసారి కళ్ళు మూసుకుంటే పాదా. ఎన్ని ఎదుర్కొనే కంటే వాడు సందేహాన్ని కలిగిస్తాడు. ఇది ఒక బాణం. అనుమానం కలిగించటం ఒక బాణం. రెండో బాణం, మీకు తెలిసిన బాణాల పేర్లు చెప్పండి. సాతాను వేసే బాణం. ఎప్పుడు ఎదుర్కోలేదా? ఇంకొక బాణం చెబుతా నేను. ఈ బ్రతుకు బ్రతికే కంటే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే పోదా. సాతాను ఏమంటాడు? నువ్వు బ్రతుకుతున్నావు, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంత ప్రార్థన చేస్తున్నావు, లెగితే ఏసై అంటున్నావు, నీకేమన్నా ఉరిగిందా? అసలు నీకేమన్నా మేలు జరిగిందా? మరి ఇంకా పరిస్థితి విషమించింది. ఒక్కసారి నా దగ్గరికి రారాదు అంటే, బాయి దగ్గరికి రారాదు, ఫ్యాను దగ్గరికి రారాదు. ఇది ఎవరు బాణం? వారి బాణాల గురించి ఈరోజు నేను చెప్తా. వారి బాణాలు, దుష్టుని అగ్ని బాణాలు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. దుష్టుని అగ్ని బాణాలు. రెండవది, చచ్చిపోరాదు, సావరాదు. ఎంతో మంది నాతో అన్నారు, ఏమని? స్త్రీలు సంఘానికి వచ్చేవాళ్లే అన్నారు. పేర్లు ఎందుకులే పాస్టర్ గారు, ఈ బాధలో ఎప్పుడు నేను ఇన్ని బాధలు పడలేదు, ఇన్ని మాటలు పడలేదండి. ఎందుకంటే అసలు వాళ్ళు అన్ని చేసిన వాళ్ళేమో, వాళ్ళు బాగానే తిరుగుతున్నారు కాళ్ళు ఎగరేసుకొని. ఏమి చెయ్యను, నాకు ఈ నిందలేంది, కష్టాలేంది. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటావు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగాని ఎదురు కనపడేది నరకం తప్ప లోకం కనపడదు. బైబిల్ గ్రంథములో సాతానుడు ఒక ప్రవక్త మీదకి ఈ బాణ వేశాడంట. మనమే కాదు, ప్రవక్త మీదకే వేశాడు. వాడు చాలా తెలియగలవాడు. ఏలియా గారు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు? ఏలియా గారి మీద ఏం వేశాడు? మరణం అనే బాణం. ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? అయ్యా నా ప్రాణం తీసుకోయా. ఇది ఎవరి ప్రార్థన? దేవుడి ప్రార్థన, సాతాను ప్రార్థన? ఈ ప్రార్థన ఎంతమంది చేశారు? చేయొద్దండి, ప్రాణం తీసుకోమని. చెయ్యొద్దు. మీ మనసులో ఉందా లేదా? చెయ్యొద్దు. మీ మనసులో ఉంది. అయ్యా తీసుకోయా. ఆయనేమో నేను నిలబెడతాను కుమార్తె అంటుంటే మనమేమంటున్నాం? అయ్యా తీసుకోయా. ఇది ఎవరు బాణం? వాడు వేసేటువంటి రాయి ఏంటో తెలుసా? ఇది రెండవ రాయి, రెండవ బాణం. చనిపో. ఏలియా మీద ప్రయోగించాడు. ఏలియా ఏం చేశాడు? వారి బాణానికి లోబడి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏలియాని మరణానికి అప్పగించాడా? లేదు. ఏం చేశాడు ఆయన? చెప్పాలి. ఏం చేశాడు? సజీవుడిగా యేసయ్యకు మహిమ కలుగునుగాక. నేను దేవుడు ఎన్నుకుంది ఎందుకో తెలుసా? సజీవుడుగా స్థిరపరుచునుగాక, నిన్ను నిలబెట్టునుగాక, నిన్ను బలపరుచునుగాక, నిన్ను వాడుకొనుగాక. సాతాను ఏమంటాడు? చనిపో అంటాడు.
దేవుడు ఏమంటాడు? అమ్మా బ్రతకాలి, దేవుని స్తోత్రం, బ్రతకాలి. ఈ బాణం ఎవరి మీదైనా వేస్తుంటే దానికి లోబడొద్దు. సాతాన, నేను చనిపోవటం ఏంటి? ఈ శ్రమలు నన్నేం చేస్తాయి? ఈ శోధనలు నన్నేం చేస్తాయి? అయ్యా ఈ బాధలు నన్నేం చేస్తాయి? ఈ కష్టాలు నన్నేం చేస్తాయి? దీనికే చనిపోవడం ఏంది? ఆల్రెడీ యేసయ్య నా కోసం చనిపోయింది. ఎందుకు? నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఇక ఆయన చనిపోయి నేను చనిపోతే ఈ తేడా ఏముంది? ఆయన ఎందుకు చనిపోయాడు? నువ్వు బ్రతకటానికి. మరి నువ్వు చనిపోతే ఇంకెవరి కోసమే చనిపోవాలి? దేవుని స్తోత్రం. వాడు వేసే రెండో బాణం, మొదటి బాణం ఏందో చెప్పండి? చెప్పా. మొదటి బాణం సందేహం, అంటే అనుమానం. జరిగిద్దా జరగదా అనుమానం. రెండో బాణం అమ్మా చచ్చిపో. నువ్వు బ్రతకడం ఎందుకు? ఎవరి కోసం బ్రతకదా నువ్వు? అందరికి ఎక్కువయ్యావుగా నువ్వు. అందరు లెక్కలో వేసుకోలేదుగా నిన్ను. అందరు అసహించుకున్నారుగా నిన్ను. ఇక నువ్వు ఎందుకు బ్రతకటం? చనిపో. రివర్స్ బాణం మనం వేయాలి. రివర్స్ బాణం అంటే సాతాన నువ్వే తెచ్చిపోరా ఎదవా, అసలు నన్ను అర్థమైంది నువ్వు. యేసయ్య, నాకు యేసయ్య ఉంటే, ఎవరుంటే? నీవు నాకుండగా, నాండగా, నీవు నాకుండగా, ఓ పాదాపు తీర్చినా పడవు నీవేదో. గుర్తు సరిగా చెప్పట్టు. కూర్చున్న వాడు, కింద కూర్చున్నవాడు కలవరపడి కొండల వైపు పాడాలి ధైర్యంగా. కొండల వైపు నా కళ్ళు వేసి కోగోవాతో నేను కుదిలేదా. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చెప్పాలి సాతానుతో? అట్లాగే సాతాను గారు నువ్వు చెప్పినట్టే చేస్తాను అనాలా? ఏమనాలి? దేవుడు నాకడి నాకడి అసలు నీకు హక్కు ఉంటే వచ్చే హక్కే ఉంది. నా యేసయ్య నా దగ్గర, నేను ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు చచ్చిపో. వాడు అంటాడు ఆల్రెడీ నేను చచ్చిపోయిన అంటాడు. వాడు చచ్చిపోయే మనల్ని ఎమ్మడబడతాడు. అమ్మా రెండో బాణం ఏంది? చావును గురిగా వేస్తాడు. చచ్చిపో అనే మాట వేస్తాడు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? ఒకటి ప్రార్థనలో అనుమానం కలిగించటం, రెండవది చనిపో, మూడవ బాణం. ఈ బాణాలు రేపు అడుగుతా ఆదివారం, అందుకని చెప్తుంది. మూడవ బాణం ఏంటో తెలుసా? స్త్రీని ఎరగా వేస్తాడు. వాడు ఏం వేస్తాడు? లోక సౌందర్యాన్ని స్త్రీకి వేస్తాడు, పురుషుడికి వేస్తాడు. ఎరగా వేస్తాడు. మూడవ బాణం స్త్రీని ఎరగా వేస్తాడు. అది బాణం ఎట్లాగా ఉండదంటే, చూసావా ఎంత అందంగా ఉందో, చూసావా ఎంత అందంగా ఉన్నాడు, చూసావా అంటే వాడి బాణం ఎట్లా ఉంటుందంటే మనసులో కామానికి తాగుచ్చేటట్టు వేస్తాడు. దావీదు గారు పడిపోలేదా? పడిపోయాడు.
హాయిగా నిద్రపోతున్న ఆయన వాడు పైకి తీసుకొని వచ్చాడు, చూపించాడు. స్త్రీని ఏమయ్యాడు? ఆడేసిన బాణానికి పడిపోయాడు. ఆడేసిన బాణానికి దావీదు గారు పడిపోయాడు. జాగ్రత్త, లోక అందాలను ఎరగా వేస్తాడు, లోక సౌందర్యాన్ని ఎరగా వేస్తాడు. మూడవ బాణం. కానీ బైబిల్లో ఒక ఆయన కూడా వేశాడు యవనస్తుడికి. యవనస్తుడు కూడా ధూపం వేయటం మొదలు పెట్టాడు రోజు. అరే సాతానా, ఏమనే కాదు, రమ్మ ఓర్వశి మేనకన తెచ్చి నా ముందు పెట్టినా నా మనసు చలించదు. సాతానా, నీ ఎత్తుగడ నాకు తెలుసు, నీ ప్లాన్ నాకు తెలుసు. నన్ను భ్రష్టుణ్ణి చేయటానికే నువ్వు ఈ రకంగా ఈ స్త్రీని నువ్వు ప్రేరేపిస్తున్నావు. ఈ స్త్రీ నా ఎమ్మడబడేటట్టు చేశావు సాతానా. కానీ దావీదు గారేమో తెలుసుకోలేకపోయాడు, యోసేపు గారేమో తెలుసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తెలుసుకోలేని వాడేమో ఆపదల్లో పడిపోయాడు, శాపంలో. తెలుసుకున్న వాడేమో శాపం నుంచి. అప్పుడు యోసేపు అన్నాడు పొతీఫరు భార్యతో, అమ్మా, నీవు నాకు తల్లి లాంటి దానివి, నాకు అన్నం పెట్టారు మీరు, మీ ఇంట్లో కాస్త ఉద్యోగం ఇచ్చారు. నా యజమాని నాకు ఏ గీత అయితే గీశాడో ఆ గీత దాటి నేను బయటికి వెళ్ళకూడదు, నా హద్దుల్లో నేను ఉండాలి. నా యజమానికి నేను నమ్మకంగా ఉద్యోగం చేసే స్థలాల్లో ఎదురు కావచ్చు, పనిచేసే స్థలాల్లో ఎదురు కావచ్చు ఈ సమస్య, సేవలో మాలాంటి వాళ్ళకి ఎదురు కావచ్చు ఈ సమస్యలు, ఊరికి పోయినప్పుడు సమస్యలు ఎదురు కావచ్చు, బంధువుల్లో ఎదురు కావచ్చు, స్నేహితులు ఎదురు కావచ్చు. ఆ విషయం నేను అడగను ఈరోజు. అడగను. ఎదురవుతే లొంగిపోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది సాతాను ఎరవేస్తున్నాడు నాకు భ్రష్టుని చేయటానికి. వాడు మూడవ అగ్ని బాణం ఏంటో తెలుసా? సౌందర్యాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. సౌందర్యాన్ని చూసి మోసపోయిన రాజుగారు జ్ఞానాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని. ఇది మూడవ బాణం. ఫస్ట్ బాణం ఏంది? వాడేసే బాణం అనుమానం. అంటే భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం. ఈ అనుమానంతో షుగర్లు, బీపీలు కన్ఫర్మ్. అంతవరకు అదే ఆలోచించి ఈ అనుమానం అనే బాణం ఎవరేశారు? పచ్చగా ఉన్న కుటుంబంలో, పచ్చగా ఉన్న సంసారంలో వాడు అగ్గిపుల్ల గీసేసి వాటికి వాడు చూస్తా ఉన్నాడంట. వాడు ఎట్ట రగులుకుంటుందో. అప్పుడు భార్యాభర్తలు ఏం చేయాలి? ఆ అగ్నిని ఇది సాతాను మంటని ఆర్పివేయటానికి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో అన్నాడు అక్కడ, దుష్టుని అగ్ని బాణమును ఆర్పండి అన్నాడా, బాణాలను వెలిగించమన్నాడా? మీరు బైబిల్ చదివారు ఇప్పుడు. ఒకసారి 16 చదవండి. 16 వచ్చిన దుష్టుని అగ్ని బాణమును ఆర్పుటకు, వెలిగించటానికే ఆర్పటానికా? దేవుని అగ్నేమో వెలిగించాలి, సాతాను అగ్నేమో ఆర్పాలి. అంతేగాని రివర్స్గా మీరు వెలిగించొద్దు, ఉల్టా చేసి. ఇప్పుడు అర్థమైందా? దేవుని అగ్నేమో వెలిగించాలి, సాతాను అగ్నేమో ఆర్పకపోతే అది నీ కుటుంబాన్ని కాల్చేస్తా. అయ్యా, ఇప్పుడు ఏమొచ్చింది? ఒకటి అనుమానం, ప్రార్థనలో కుటుంబంలో అనుమానం అనే బాణం. రెండవది చచ్చిపో, సావు అనే బాణం. మూడవది లోక అందాన్ని ఎరగేశాడు. నాలుగవది చెప్పి ముగిస్తా, టైం లేదు. నాలుగవది చెప్పి నేను ముగిస్తా.
వాడేసే బాణం ఏంటో తెలుసా? 4వది, ఇది నిజమా, ఇది నిజమా. ఈ మాట ఎవరితో అన్నారు? బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు. ఇది నిజమా, అవును. ఎవరితో అన్నారమ్మా? సాతాను అవ్వమ్మతో దేవుడు ఒక మాట చెప్పెళ్ళాడు. దేవుడు నీకొక మాట చెప్తాడు. దేవుడు అవ్వమ్మతో ఏం చెప్పాడు? చదవండి ఒకసారి. అవ్వమ్మతో ఏం చెప్పాడు? అవ్వ ఆదాములతో ఏం చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీతో దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు ఏమా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడైన యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, చూడండి 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సచ్చినవని నరునికి. ఇది ఎవరి మాట? అందరు నా కలిగి ఉండి ఒకసారి. ఇది ఎవరి మాట? దేవుడు ఏం మాట్లాడాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. మంచి చెడు ఫలమునిచ్చే చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. దాన్ని సాతానుడు రివర్స్గా చెప్పాడు. చూడండి, సాతాను ఏం చెప్పాడు? అందుకు సర్పము, 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు సావనే. దేవుడు ఏమన్నాడు? అమ్మా వినండి, దేవుడు ఏమన్నాడు? సాతాను ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు? సాతాను ఏమంటున్నాడు? మీరు సావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు దేవుని దూతల వలె ఉందరనియు ఆ స్త్రీతో. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దీన్ని సాతానుడు ఎట్లాగా మార్చాడో తెలుసా? పిచ్చివాళ్ళారా, అసలు అవి తింటే దేవుని దూతల్లాగా అయిపోతారని దేవునికి తెలిసి అందుకని మిమ్మల్ని వద్దనడు. అసలు ఇంత పిచ్చి మాలోకం ఎట్టబుట్టావు నువ్వు? అసలు కొంతమంది అంటారు, ఇంత పిచ్చి మాలోకం ఎట్టబుట్టావు నువ్వు? అసలు ఇది కూడా నీ సంసారంలో తెలియకపోతే అసలు నీ భర్తని పిల్లల్ని ఎట్టపడిపల్లెత్తావు పిచ్చి మొహవా అంటారా లేదా? ఈ సాతాను కూడా ఏమన్నాడు? పిచ్చి మొహవా, అసలు ఈ విషయం నీకు తెలియదా? దేవుడికి తెలుసేమని. ఆ పండు తింటే దేవుడి కంటే ఎక్కువ మహిమలు వస్తాయి నీకు, అసలు ఎక్కువ మహిమలు వస్తాయి, పండు తిను అంటాడు, అన్నాడంట. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. అది తిన్న రోజున ఆ ఒక్క మాటని ఎన్ని మాటలుగా చెప్పిండు చెప్పండి? ఆ ఒక్క మాటలు ఎన్ని మాటలుగా చెప్పాడు? మీరు తింటే ధీరులవుతారు, తింటే వీరులవుతారు, తింటే మహిమలు వస్తాయి, తింటే మాయలు వస్తాయి, తింటే అసలు మీలాంటి వాళ్ళు ఎవరో. అసలు ఎంతగా దీన్ని ఎట్లాగా మార్చిందో చూడండి. వాడి బాణం ఏందో చెప్పండి. దేవుడు నీతో ఒక మాట చెబితే, దేవుడు వాక్యం నీకు సెలవిస్తే ఆ వాక్యాన్ని తారుమారు చేయటమే వాడి ప్లాన్. అవునా కాదు? సాతానేసే బాణం. జాగ్రత్తగా వినండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటకు వ్యతిరేకంగా సాతాను చేయమని మనకు ప్రోత్సహిస్తాడు. పాస్టర్ గారు, అమ్మా దేవుని వాక్యంలో ఇట్లాగా ఉందని నేను అన్నాను అనుకో. అట్ట కాదు పాస్టర్ గారు, పాస్టర్ గారు నాకు అలవాటు అయిందిలే పాస్టర్. అలవాటైంది. దేవుని వాక్యం ఇంతకు ముందు తెలియదు, స్త్రీలుగా మీరు చదువుకున్నారు, కొన్ని అర్థం కాలేదు.
పాస్టర్ గారు వచ్చారు, దైవజనుడు వచ్చాడు, వివరంగా విపులంగా చెప్తున్నాడు. దాన్ని ఏం చేయాలి మనం? కరెక్ట్గా పాస్టర్ అంటే అంటే దేవుని వాక్యానికి సాతాను ఏమంటాడు? వాక్యం వినేదేంది, ఆయన మాట వినేది, మనకి ఇష్టం వచ్చాడు చేస్తే బాబు, వాక్యం విందాం తర్వాత. సాతానుడు వేసే బాణం దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతాడు. వాడి ప్లాన్ చెరపటమే. ఏం చేయటమమ్మా? చెరపటం. అమ్మా దేవుని వాక్యం ఇట్లాగుందమ్మా, 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 ఇది చేయాలంటే అట్టగాదు ఇట్లాగా. ఇలా సేవకులుగా చెప్పేవారు ఉన్నారు విశ్వాసుల వాక్యం. అందుకనే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుడు వేసిన 4వ బాణం ఏంటంటే వాక్యాన్ని పాటించకుండా వాడు ఏం చేస్తాడు? బాణం వేస్తాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? బాణం వేసేస్తాడు. కలిపి చెరిపే జీవితాలు దేవుడిస్తాడు. సాతానిస్తాడు. దేవుడిగా సాతానిస్తాడు. దేవుడు ఏమంటాడు? నా మాట వింటే బాగుపడతావు. సాతాను ఏమంటాడు? వాడు నా మాట వింటే బాగుపడతావు. ప్రియ దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదిగో వారు వేసే దుష్టుడు బాణాలు అవ్వ ఆదముకి వేశాడు. వేశాడా లేదా? వేశాడు. ఆ బాణంలో పడిపోయారా లేదా? బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త గారు మోసపోయి ప్రాణాలు కోల్పోయాడు. దేవుడు చెప్పింది చేయక ప్రాణాలు. దేవుడు ఏమన్నాడు? ఆ దేశానికి వెళ్ళు, నేను చెప్పింది చెప్పి వచ్చేసి అక్కడ నువ్వేం తినబావు, మంచినీళ్ళు కూడా వచ్చేసాడు. ఆయన వెనకాల ఇంకో ప్రవక్త వచ్చాడు, ముసలి ప్రవక్త. ఆయన అన్నాడు, నువ్వు పోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను పిలిచి భోజనం పెట్టన్నాడు, దేవుని బిడ్డని ఊరకనే పంపిస్తావు నన్ను గద్దించాడు. వామ్మో, ఈ రోజు వచ్చి నా ఇంట్లో భోజనం చేయాల్సిందే, దేవుడు నన్ను ఒప్పుకోడు, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాడు. ఈ ప్రవక్తకేమో ఆ విగ్రహారాధన దేశంలో ఏమి జరగకూడదని చెప్పి రమ్మన్నాడు. ఈయనకేం చెప్పాడు? ముసలాయనికి దేవుడు చెప్పాడంట. ముసలి ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు నాకు. సాతాను చెప్పాడు. ఎవరు చెప్పారు? ఆడు తినకుండా పోతే ఇక దేవుని సేవలో బలపడతాడు, తిరిగి వాడి నాశనం చెయ్యాలి, తీసుకోండిరా నువ్వు పోయి అన్నాడు. సరే, ఈ దైవజనుడైనా ప్రార్థన చేయాలా లేదా? అయ్యా మరి నన్నేమో తినవుతున్నావు, ఆయనతోనేమో మరి ఇది ఏది నిజమో అన్న సంగతి పరీక్షించాలా లేదా? పరీక్షించుకుని ఏం చేశాడు? అట్లాగనయ్యా, నువ్వు ప్రవక్తవే నేను ప్రవక్తని, నువ్వు ప్రవక్తవే నేను ప్రవక్తని, నువ్వు విశ్వాసమే నేను విశ్వాసని, ఇట్ట చెప్పే మోసం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎడజెప్పి మోసం చేస్తున్నారు, ఎడజెప్పి మోసం చేస్తున్నారు. నువ్వు ప్రవక్తవే నేను ప్రవక్తనే, నువ్వు దేవుని బిడ్డవే నేను దేవుని బిడ్డని, నువ్వు విశ్వాసమే నేను విశ్వాసినే. కానీ పరీక్షించుకునేటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎన్నొచ్చినాయి వాడి బాణాలు? 4. 1, ప్రార్థనలో అనుమానం కలిగిస్తాడు రెండవది, చచ్చిపో, వాడేసే బాణం చచ్చిపో. 3వది, లోక అందాన్ని ఎరగా వేస్తాడు, అది ఒక బాణం. 4వది చెప్పేదాక దేవుని మాటను తిప్పి రివర్స్ గా చెబుతాడు. రివర్స్ గా బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉందండి, ఒక సంఘం ఉంది. పౌలు గారు చెప్పిన సంగతులు ఆవాదున్నవో లేవోనని అసలు పౌలు గారు చెప్పేటప్పుడే లేఖనాలు చూశారంట వాళ్ళు. అసలు పౌలు గారు చెప్పిన బైబిల్లో ఉందా లేదా అని చూశారంట. ఎంత గొప్ప సంఘం అండి ఆ సంఘం. అసలు పౌలు గారిని అనుమానించడానికి కుదిరిద్దా? పౌలు గారు ఏమో పండితుడు,
దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆయన్నే వాళ్ళు నమ్మక ఆయన చెప్పిన విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయా లేదా అని 10 సార్లు చూశారంట. అప్పుడు వాళ్ళని అంటాడు పౌలు గారు, అసలు మీరు ఎంత జ్ఞానులండి, నేను చెప్పిన విషయాలు తర్కించారంటే, బైబిల్లో చూసి తెలుసుకున్నారంటే ఎంత జ్ఞానులు. పౌలు గారు కదా, అబద్ధం చెప్పడం కదా, నీ గుడ్డిగా నమ్మారా? మీరైనా నమ్మకూడదు నేను చెప్పిన విషయం. జీవప్రకాష్ శైలి పాస్టర్ గారు మంచి ట్రైనింగ్, 5 ఏళ్ళు ట్రైనింగ్ అండి, ఆయన చెప్తే బైబిల్లో ఉండదా అనుకోకూడదు. పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా? అందుకనే ఈ దుష్టుని అగ్ని బాణాలు మనం ఆర్పాలా వెలిగించాలా చెప్పండి? ఆర్పాలి అంటే మనం ఏ డాలు కొట్టుకోవాలి? డాలు విశ్వాసం అనే. కాబట్టి దుష్టుడు అగ్ని బాణం నీ మీద వేసినా నువ్వు భయపడొద్దు, వాడికి రివర్స్ గా సమాధానం చెప్పు. యేసుక్రీస్తు వారి మీదకి బాణాలు వేశాడు. ఎప్పుడు వేశాడు బాణాలు? యేసు ప్రభు మీదకి బాణాలు ఎప్పుడు వేశాడు సాతాను? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే వాడు వచ్చి ఏం బాణ వేశాడు? తిండనే బాణ వేసిండు, లోక మహిమనే బాణ వేశాడు, నాకు మొక్కు అనే బాణ వేశాడు, నన్ను ఆరాధించనే బాణ వేశాడు. లొంగాడా ప్రభు? లొంగాడా? మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుని అగ్ని బాణాలంటే ఎట్లా ఉంటాయి. ఇంకా చాలా ఉండి చెప్తే చాలా ఏళ్ళు బట్టి చెప్పడానికి, కానీ మెయిన్గా మన జీవితంలో ఎదుర్కొనే బాణాలు, వీటిని ఆర్పుదాం. వీటి కోసం మనం బాధపడాల్సిన పని లేదు. సాతానా నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఈ ఆలోచన నాకు కలిగించొద్దు, ఈ తలంపులు నాకు కలిగించొద్దు, నా దేవుడు నాలో ఉన్నాడు అన్న విశ్వాసం కలిగి మనం ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడా పరమానందే శిష్యు పెట్టినో లాపాల